వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పీజీ సెట్ 2025 రిలేటెడ్గా ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ అలానే ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అన్న దాని రిలేటెడ్గా వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రిలేటెడ్గా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మెయిన్గా చాలామంది ఈ యొక్క పీజీ సెట్ రాసి ఈ సెట్ ద్వారా పీజీలో జాయిన్ అవ్వడానికి ఏంటి మనకు మెయిన్ రీజన్స్ అంటే వాటికి సంబంధించి ఉన్న బెనిఫిట్స్ అనమాట. ఆ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ 3 డాక్యుమెంట్స్ ద్వారా మనకైతే వస్తాయి. కాబట్టి ఈ బెనిఫిట్స్ ఏంటి అన్నది ఇప్పుడు మనం అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు ఈడబ్ల్యూఎస్ డాక్యుమెంట్ ఏదైతే ఈడబ్ల్యూఎస్ ఉందో ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిలేటెడ్గా మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అన్నది మనం గమనిద్దాం. మెయిన్గా ఎవరైతే ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. మెయిన్గా ఈ సర్టిఫికేట్ ద్వారా మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అన్నది గమనించినట్టయితే మీరు ఏదన్నా కాలేజ్ తీసుకోండి, అందులో 50% సీట్స్ అనేవి మనకు జనరల్ కేటగిరీకి అయితే వెళ్ళిపోతాయి. ఇక రిమైనింగ్ ఏవైతే 50% సీట్స్ ఉంటాయో అందులో మనకు రిజర్వేషన్ రిలేటెడ్గా మనకు పర్సెంటేజ్ అయితే డివైడ్ అయితే అయి ఉంటుంది. మెయిన్గా మనకు ఏదైతే ఎస్సీ కావచ్చు, ఎస్టీకి కావచ్చు, అలానే మనకు బీసీ రిలేటెడ్గా కావచ్చు, ఎన్సీసీ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఏవైతే సీట్స్ పర్సెంటేజెస్ ఉంటాయో అలా పర్సెంటేజ్ డివైడ్ అయితే అయి ఉంటాయి. సేమ్ అలా పర్సెంటేజెస్లోనే ఈడబ్ల్యూఎస్ కోటా కింద కూడా కొన్ని సీట్స్ అనేవి రిజర్వ్ అయితే చేసి ఉంటారు. సో ఎవరైతే మనం కౌన్సిలింగ్లో ఈడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వ్ చేసిన సీట్స్ ఏవైతే ఉంటాయో అందులో మనకు సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా బెస్ట్ కాలేజెస్లో మీరు జాయిన్ అవ్వడానికి ఏవైతే ఛాన్సెస్ ఉంటాయో అవి ఖచ్చితంగా ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో ఈడబ్ల్యూఎస్ ఉన్నట్టయితే దయచేసి ప్రొవైడ్ అయితే చేయండి, దానికి సంబంధించి ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా మీరైతే పొందొచ్చు. సో ఇక రెండోది ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ రెండు కూడా మనకు సిమిలర్ బెనిఫిట్సే ప్రొవైడ్ అయితే చేస్తాయి. అవి ఎలా అన్నది ఇప్పుడు మనం అయితే మాట్లాడుకుందాం. ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే మనకి ఎస్సీ ఎస్టీ కానీ బీసీ రిలేటెడ్గా ఏవైతే మనకు బీసీఏ బీసీబీ ఏవైతే ఉంటాయో వాళ్ళ రిలేటెడ్గా ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సేమ్ ఓసీ కేటగిరీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తుందో రిమైనింగ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ సేమ్ రకమైన బెనిఫిట్స్ అనేది అందిస్తుంది. అంటే ఒక కాలేజీలో 50% సీట్స్ అనేవి మనకు ఏదైతే ఓపెన్ కేటగిరీలో వెళ్ళిన తర్వాత రిమైనింగ్ ఏవైతే సీట్స్ ఉంటాయో ఆ సీట్స్ కేటగిరీ వైజ్ పర్సెంటేజ్ అనేది పెట్టి ఉంటారు కదా. సో అలా మీరు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారో మీ కేటగిరీని బట్టి ఎంత % సీట్ రిజర్వేషన్ ఉందో అందులో మీకు సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఏంటంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినట్టయితే మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ది బెస్ట్ కాలేజీలో మీకు సీట్ రావడానికి, అది కూడా రిజర్వేషన్ కోటాలో ఉన్న ఏవైతే సీట్స్ ఉంటాయో అవి రావడానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ అయితే చేయండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ బెనిఫిట్ వైజ్ చూసుకున్నట్టయితే రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి. ఇక థర్డ్ డాక్యుమెంట్ ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు ఏదైతే మనకు ఫినాన్షియల్కి సంబంధించి బెనిఫిట్ కలగజేయడానికి ఈ యొక్క డాక్యుమెంట్ అయితే యూజ్ అవుతుంది. ఎవరైతే ఇన్కమ్ డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారో కౌన్సిలింగ్లో అందులో పర్టికులర్ ఇన్కమ్ అనేది మీకు అయితే ఉంటుంది కదా. ఆ యొక్క ఇన్కమ్ మనకి ఏదైతే జీవో ప్రకారం ఏదైతే 2.5 lakhs ఇన్కమ్ అయితే ఉందో అంతకంటే తక్కువ ఉన్నట్టయితే మీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది రావటం అయితే జరుగుతుంది. సో ఇలా ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే ఉందో ఫీజు రింబర్స్మెంట్ వచ్చింది అంటే మీకు కాలేజీలో సీట్ వస్తే మీ తరపున మీ యొక్క ఫీజు ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ వాళ్ళు మనకు పే చేయడం అయితే జరుగుతుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నది అంత ఇంపార్టెంట్. మనం ఎవరైనా ఏదైనా ఎడ్యుకేషన్ చేసేది ఏంటి అంటే ఆబ్వియస్లీ మనం నాలెడ్జ్ తెచ్చుకోవడానికి, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి అయితే ఫినాన్షియల్గా మనకు ఉంటుందో అది గవర్నమెంట్ వాళ్ళు పే చేస్తే బెటర్ అని మనం ఎవరైనా అనుకుంటాం. సో అలా మనకు ఫీజు రింబర్స్మెంట్ రావాలి అంటే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది యూజ్ అనేది అవుతుంది. సో దయచేసి ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2025లో తీసుకున్నవి ఏవైతే మనకు ఉంటాయో అవి మీరు రెడీగా అయితే పెట్టుకోండి. ఫర్దర్గా కౌన్సిలింగ్లో ఇవి అప్లోడ్ చేసి మీరు ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో కాబట్టి ఈ 3 డాక్యుమెంట్స్ ఈ విధమైన బెనిఫిట్స్ అయితే కలగజేస్తాయి. సో ఎవరి దగ్గరన్నా లేకపోయినట్టయి దాంతోపాటు మీరు ఎలిజిబిలిటీ ఉన్నారంటే ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.